మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. స్టార్టింగ్ ఒక 10 ఏళ్ల పోరాట ఫలితంగా స్టార్టింగ్ అయితే ఒక సీట్ కూడా గెలవలేదు. ఇప్పుడైతే స్ట్రైక్ రేట్ 100% 21 సీట్స్ గెలుచుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ పెరిగింది. అవును సార్. ఏ శాఖను కాటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే హోంశాఖ కావాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే హోంశాఖ అంటే పోలీస్ భద్రత అనేది ఆయన దగ్గరే ఉంటది కాబట్టి ఈ రోజు మహిళలకి అంత సెక్యూరిటీ లేదు. ఇంతకు ముందు అయితే అది పవన్ కళ్యాణ్ వస్తే అది సాధిస్తారని నేను ఎక్కువ ఆశిస్తున్నాను సార్, నమ్ముతున్నాము. ఇంతకు ముందు చాలా ఘోరాలు జరిగే ఆడవాళ్ళ మీద, దాని గురించి పట్టించుకునే నాయకులే లేరు. అవి అసలు జరిగినట్టు కూడా, అంటే జరిగినా తెలిసి తెలియనా అలా ఉండే పరిస్థితిలోంచి ఈ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అవన్నీ నిర్మూలిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అంతే. ఎటువంటి భద్రత కల్పిస్తారని అనుకుంటున్నారు? ఎటువంటి అంటే అన్ని రకాలుగా మాకు ధైర్యంగా ఉంటుందని. అంటే పోలీస్ శాఖ నుంచి మాకు బాగా సపోర్ట్ ఉంటుంది. మిగతా ఏ విషయాల్లోనైనా మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంతే సార్. సో ఆయనే కరెక్ట్ పర్సన్ అంటారు? 100% సార్. మిగతా శాఖలు కేటాయించినంత ఉపయోగం ఉండదంటారా? ఎక్కువగా హోంశాఖ అయితే బాగుంటది సార్. హోంశాఖ ఉన్న పవర్స్ అన్ని మిగతా శాఖలకు ఉండవు కదండి. ఆ పవర్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. కూటమి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు పాలన అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 21 సీట్లను 100% గెలిచి సో ప్రయారిటీ పెరిగిందని. సో పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖను కేటాయిస్తే బాగుంటుంది? ఆల్రెడీ అందరూ పెద్దవాళ్ళు అనుకున్న బట్టి డిప్యూటీ సీఎం అయినా అది కూడా బాగున్నది. కానీ హోంశాఖ అంటే లేడీస్ అందరికి మేము అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే హోంశాఖ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే భద్రత ఉంటది, లా అండ్ ఆర్డర్ కూడా. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు అతని నిజాయితీ తెలియదు కాదు, ప్రజలందరికీ తెలుసు. ఏపీఏ కాదు, అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా తెలుసు. సో అదేంటంటే ఆ పదవి ఇస్తే ఒక చిన్న హోప్ మాకైతే వస్తుందండి. ఎందుకంటే మేము ఇప్పటి వరకు చూసింది చిన్నపిల్లలు అవనివ్వండి, బాగా ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఒక్క శాఖని లేదా ఒకళ్ళు అనడానికి కాదు, పాత గవర్నమెంట్ అనడానికి మా ఉద్దేశం కాదు. కానీ ఇతను రావాలి 10 years బట్టి మేము అనుకుంటున్నాం. సో వచ్చిన తర్వాత ఇప్పుడు అతను వచ్చి అతను ఏదైనా చేస్తారు అంటే మేము అనుకోవడం, మా లేడీస్ అందరూ అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటే మేము సురక్షితంగా ఉంటుందని. ఎందుకంటే మేము ఇంత చేస్తున్నాము. మా యాజ్ ఎ టీచర్ కింద చెప్పాలంటే నేను మామూలుగా నేను టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. సో టీచర్ కింద వర్క్ చేసి నేనే చెప్తూ ఉంటాను పిల్లలకి, అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ, ఇలా వెళ్ళండి అలా. కానీ ఎప్పుడు భయం అన్నది ఉంటది కదండి. ఇప్పుడు మీకైనా ఉండొచ్చు, నాకైనా. ఇలా పిల్లలందరూ ఇలా వెళ్తారు, ఏంటవుతున్నది, వెళ్ళగలరా, ఇంటికి సేఫ్ గా వెళ్తున్నారా లేదా, అలాగా మా లేడీస్ అండి, ముసలోళ్ళు అవనివ్వండి. సో ఇవన్నీ అసలు సొసైటీ అలా ఉందంటే ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఒక్కవేళ ఆ లా అండ్ ఆర్డర్ కానీ అతను దీంట్లో ఉంటే, అతని కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా మేము సేఫ్టీ ఫీల్ అవుతాం. ఒక అతన్ని చిన్నప్పటి నుండి ఒక వేరే అభిమానిలా అనుకోండి, లేకపోతే ఎలా అయినా సరే ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను ఈ మాటలని కాదు, కానీ అంత అభిమానంలోనే మాట్లాడుతున్నాననే అనుకోండి. కానీ మాకైతే మాత్రం అతను లా అండ్ ఆర్డర్ దీంట్లో ఉంటే మేము చాలా సేఫ్ గా ఫీల్ అవుతాము. అంటే మా పేరెంట్స్ దీంట్లో మేము ఎంత సేఫ్ గా ఉన్నామో ఇప్పుడు సొసైటీలో కూడా మేము అంతే సేఫ్ గా ఉంటామన్నది నా ఒపీనియన్. అయితే నాకు తెలిసి చాలా మంది, ఇప్పుడనే కాదు, ఇప్పుడు మన పిల్లలు, నాకు నెక్స్ట్ జనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా అతను అంటే కంటిన్యూ అవ్వాలని ఎలా అనుకుంటున్నానో అదే దీంట్లో అతను అలాగే కంటిన్యూ అవుతూ ఇదే లా అండ్ ఆర్డర్ ని మాత్రం అందరూ కొంచెం నేను అనే కదా, అందరూ కొంచెం బాగా ఇచ్చేస్తే సపోర్ట్ అందరూ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అతనే రావాలని కూడా కోరుకుంటున్నాను. అంటే ఇంకొకరికి ఇవ్వకూడదు, అట్లా చెయ్యరా అన్నది నా సిచ్యువేషన్ కాదు, కానీ అతను చేస్తేనే బాగుంటది అన్నది చిన్న మా హోప్. ఎందుకంటే 10 years మేము చాలా ఏంటంటారంటే చాలా బాగా ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం. అతను వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా దీనిగా అనిపించింది. సో ఇస్తారు, అలాంటి శాఖ ఒకటి ఇస్తే మా భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మేము ఉంటాం, అందరూ ఉండరు కదండి. ఇప్పుడు అందరూ లేడీస్ బయటకు వెళ్ళిన అందరూ ఇంటికి తిరిగి వస్తున్నారన్న నమ్మకం ఎవరి దగ్గర లేదు. చిన్నపిల్లలు వెళ్తున్నారు, అది కూడా ఎక్కడా లేదండి. ఇప్పుడు నాకే భయం. నేను ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాను, యాజ్ ఎ టీచర్ కింద పిల్లలకి చెప్తాను నేను, అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి. ఎంత చెప్పినా అలా ఆ టైంకి ఇది ఉండదు, మనకే ఉండదు. యాజ్ యూజువల్ నేను ఉంటాను, ఇప్పుడు బయటకు వెళ్తాను, ఇన్ని చెప్తాను, సడన్ గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు నేను దాన్ని చెయ్యలేను. సో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అతను ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనేది నా ఫీలింగ్. సో పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది? అయ్యా ఆయనకి హోంశాఖ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకు అనుకుంటారు కాదు, ఇక్కడ రాత్రుల్లో చాలా గొడవగా ఉంటుంది, చాలా అల్లరిగా ఉంటుంది. ఈ డ్రగ్స్ అలవాటు ఎక్కువైపోయింది. అల్లర్లు అంటే ఎటువంటి అల్లర్లు?
అందులో ఏముందంటే బడి మీద ఉంటే వాడు కొట్టడం, అన్ని సెల్ ఫోన్లు లాక్కోవడం చేయడం, ఇవన్నీ చాలా గొడవగా ఉంటుంది. దానివల్ల అందుకే ఆయనకి హోంశాఖ ఇస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. ఇక్కడ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుందంటారు. తగ్గుతుంది, దొంగతనం అనేది తగ్గుతుంది. దానివల్ల లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లోకి వస్తుంది. బాగా లా అండ్ ఆర్డర్ బాగా కంట్రోల్కి వస్తుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనమే వెళ్తుంటాం, ఎవరో పట్టుకొని కొట్టేస్తాడు, ఏ జేబులో డబ్బులు లాక్కుంటాడు. మేము ఎవరితో పోట్లాడగలం, ఎవరితో పోట్లాడలేము. ఆ టైంలో ఎవరికి మేము చెప్పుకోలేము కూడా. Pawan Kalyan is a great leader. He is most deserving candidate also. With his attention, the Telugudesam and the alliance came into power. So, in my opinion, he is a right candidate to Home Minister. Because he is most deserving candidate. He can control law and order. And he is also young when somewhat young. After Lokesh, he is young. And he has Jana Sainiks and Vera Mahilas, all they will cooperate him, and he can control society. So he is a right candidate to Home Minister. This is why I am saying, if Chandrababu Naidu sir, if he give him as a Home Minister, he can control law and order. So already they announced the Deputy CM. So both are best for Pawan Kalyan. Yes, and along with Deputy CM, he has to give Home Minister. If he is Home Minister, the law and order can control. Because in previous government, the total law and order is completely destroyed and collapsed. So if Pawan Kalyan is law and order, he can attention on society. And so many times in campaigning also, he find out he will take a lot of rules and regulations to give protection to women. Suppose if you take in Andhra, in YCP government, about 30,000 ladies are missed. 30,000 ladies are missed and 17,000 ladies are released. Still we don't know the data about 13,000 candidates. So that's why if already Pawan Kalyan sir said that previously said that whenever he went to the Delhi, and CBI report said that about 30,000 people are missed from age between 15 to 40 years, and still now we don't know about 17,000 people. Suppose he has an idea, if Chandrababu Naidu sir give him as a Home Minister, he can take a lot of care and society, he can protect society, and he can give protection. He can keep law and order in correct way. This is the way the common people can get protection. So this is my opinion. 100% అయితే మాత్రం పక్కగా అయితే హోంశాఖ ఇస్తే మాత్రం బాగుంటుంది సార్. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనం తెలంగాణ నుంచి మనకి విడిపోయాం కాబట్టి ఇప్పుడు అంటే ఏదైనా పోలీస్ శాఖలో ఎవరైతే ఇంపార్టెంట్ అదే ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని డిక్టేషన్ మీద పెద్ద పెద్ద మినిస్టర్లు లేకపోతే వేరే ఎవరైనా వేరే శాఖలకి వేరే స్టేట్స్కి వాళ్ళు తీసుకుంటున్నారు. అదేదో మనకి మెయిన్ పవన్ కళ్యాణ్ అనుకోండి, మన ఇప్పుడు విశాఖపట్నం అమరావతి ఈ సైడ్ కూడా ఇప్పుడు కౌశిక్ ఐఏఎస్ ఆఫీసర్ కొంత మంచి వాళ్ళు ఉన్నారు కదా సార్. కౌశిక్ నెక్స్ట్ ఐపీఎస్ మంచి ఆఫీసర్స్ కూడా విశాఖపట్నం ఇప్పుడు స్మార్ట్ సిటీ అని పెట్టారు. మామూలు ఎప్పుడు ఉన్న వాళ్ళే ఉంటున్నారు, కానీ మెయిన్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ అలాంటి ఐపీఎస్ మెయిన్ గ్రేడ్ 1 ఆఫీసర్స్ కూడా ఒక్కోసారి చేంజ్ అయితే ఇటుపక్క కూడా లా అండ్ ఆర్డర్ బాగుంటుంది సార్. మంచి ఆఫీసర్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వస్తే పక్కాగా పోలీస్ వ్యవస్థ కూడా కంపల్సరీ 24/7 పక్కగా అది వర్కింగ్ లో ఉంటది. రెండోది ఆ వ్యవస్థలో కూడా నీట్ గా అన్ని బాగుంటాయి సార్. మెయిన్ లంచగొండితనం కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో అది కూడా అవుతుంది. మెయిన్ మన విశాఖపట్నంలో నెక్స్ట్ హైదరాబాద్ ఎలాగో డ్రగ్ ఎక్కువ అవుతుందో
విశాఖపట్నం కూడా ఎక్కువగా మెయిన్ డ్రగ్ ఇల్లీగల్గా జరుగుతుంది సార్. అది కూడా కంట్రోల్లో అవుతుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే పాపులేషన్ కూడా విశాఖపట్నం ఎక్కువ అంటున్నారు. పాపులేషన్ తగ్గట్టుగా ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఆ లా అండ్ ఆర్డర్ కూడా పక్కగా బాగోవాలంటే పవన్ కళ్యాణ్ ఆయన పరిపాలన కూడా బాగుంటుంది. ఆ పరిపాలన తగ్గట్టుగా హోంశాఖ ఆయనకి ఇస్తే లా అండ్ ఆర్డర్ కూడా బాగుంటుంది. అది ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ కోసం చాలా గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుకంటే మెయిన్ ముఖ్యమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారే పోషించారు. ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడు కూడా 11 సీట్లు అనేవి ఎప్పుడు రాలేదు. 11 సీట్లు రావడం కూడా పవన్ కళ్యాణ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు విడిగా పోటీ చేస్తుంటే కంపల్సరిగా వైసీపీ వచ్చేది. కానీ అలాంటిది ఒక కొత్త పరిపాలన అందిస్తాడు అని ఆయన మీద ప్రజలకు నమ్మకంతో టీడీపీకి మొత్తం పొత్తుతో ఉన్న వీళ్ళందరూ కూటమికి ఓటేయడం జరిగింది. అలాగే ఆయనతో నమ్మకంతో వేసాం కాబట్టి ఆయనకి ఆ మంచి శాఖ హోమ్ మినిస్టర్ లాంటిది కానీ కేటాయిస్తే ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకంతోనే వేశారు. ఎందుకంటే రెండు పార్టీలు ఒకేలా ఉండేటప్పటికి ఎక్కువ భరోసా పవన్ కళ్యాణ్తో జనాలు వేశారంటే మీరు ఎక్కడ చూసుకోండి మెజార్టీ అయితే చాలా బలంగా వచ్చింది. అంటే 5,000 10,000తో ఎక్కడ గెలలేదు. నుంచి మేము 30,000 నుంచి 90,000 వరకు వచ్చిన మెజార్టీ వచ్చిందంటే అది ఏ పార్టీకి టీడీపీకి వచ్చిందంటే అది జనసేనకు వచ్చినా సరే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే వచ్చింది. కాబట్టి ఆ నమ్మకాన్ని కంటిన్యూ అవ్వాలి. ప్రజల కోరికలు తీరాలంటే మాత్రం మంచి మంత్రిత్వం శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది. అది హోమ్ మినిస్టర్ అయితే ఇంకా బాగుంటుందని. అంటే హోమ్ మినిస్టర్ అనేది ఎందుకంటే కొన్ని పనులు అంటే ఇచ్చే మంత్రి శాఖ బట్టే కదా ఏదైనా పనులు చేయడానికి అవుతుంది. కాబట్టి అంటే మినిస్ట్రీ తర్వాత హోమ్ మినిస్టరే కాబట్టి అలాంటివి ఏమైనా చేయడానికి కంపల్సరిగా ఆ అధికారం ఉన్నది ఉంటే కంపల్సరిగా ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము అది హోమ్ మినిస్టర్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా మా కోరిక ఆయన సీఎం అవ్వడం. అయినప్పటికీ ఆయన ఒకసారి ట్రై చేసి విఫలమైనప్పటికీ ఎలాగోలా గెలాలని చెప్పేసి ఆయన ఒక దీంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆయన ఎలాగోలా గెలిపించాలని చెప్పేసి మేము కూటమికి ఓటు వేయడం జరిగింది. అందువల్ల కంపల్సరీగా ఆయనకి ఇస్తే బాగుంటుందని మేము హోమ్ మినిస్టర్. మొన్న కడపలోనే ఎక్కడ కానీ పాపని ఏదిస్తుంటే వాళ్ళ తమ్ముడు అడిగినందుకు ఆ పెట్రోల్ వేసి తగలేస్తారండి వైసీపీ వాళ్ళు నాయకులు. ఎక్కువ రౌడీజాలు ఎక్కువైపోయింది. ఎక్కువ వైసీపీ వచ్చిన కానించి మళ్ళీ రుషికొండ దగ్గర కబ్జాలు చేస్తారండి భూములు. మళ్ళీ మధురవాడ దగ్గర కబ్జా చేస్తారు. ఎండాడి దగ్గర చేస్తారు. మరి సిరిపురం దగ్గర కొండలు అక్కడ కూడా ఆపరించారు కబ్జాలు వైసీపీ నాయకులు. అది జనసేనకే పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుంది. ఏదైనా హోంశాఖ మట్టుగా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అంటున్నారు. హోంశాఖ రెండు కల్పిస్తే బాగుంటుందా? రెండు ఇచ్చినా పర్లేదు. హోంశాఖ ఇవ్వాలి. మెయిన్ హోంశాఖ ఇస్తానే పవన్ కళ్యాణ్ బాగుంటుంది. బాగా చేస్తాడు కూడా పవన్ కళ్యాణ్ మట్టుగా. అంత బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంత అదుపులో తెస్తాడు. మొన్న కూడా ఇలా చెప్పారు మాట హోంశాఖ మేము అనుకున్నాం హోంశాఖ ఇవ్వాలని అనుకుంటున్నాం. కానీ ఉప ముఖ్యమంత్రి కింద ఇచ్చారు. హోంశాఖ ఇస్తేనే మళ్ళీ జనాలు రోడ్డు మీద తిరుగుతారండి. లేదంటే రౌడీ పాలన ఇంకా ఎక్కువైపోతారు. పవన్ కళ్యాణ్ దిగుతాడే రంగంలోనికి బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా అలా సర్దుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.